నమస్తే, నేను రాజేశ్వరి. ఇది గడ్డి బాగా మొలిచింది అన్నాను కదా, ఎప్పటికప్పుడు పీకేస్తే ఇక్కడ అంతా పెట్టేసిన దాన్ని. ఇప్పుడు ఇదంతా ఎండిపోయింది గడ్డి ఇది. అయితే నేను ఇది ఇట్లా ఒకటి నిన్న పిట్ట ఒకటే చూసింది కదా, దానికి ఇట్లా ఒకటి తయారు చేసిన. మన మామూలుగా పార్సల్ వచ్చింది, ఇది సీడ్స్ వస్తే పడేయలేదు, ఇట్లా చేసి పెట్టిన. దీన్ని ఫస్ట్ ఫ్లోర్లో పెడితే కనీసం అది లోపటెళ్ళన్నా గుడ్లు పెట్టుకుంటుందని చెప్పి ఇది ఒక చిన్న గూడులాగా చేసిన. లోపలికి మొత్తం గడ్డి వేసిన. ఇక్కడ కొన్ని బియ్యం వేస్తా, అది తినడానికి వెళ్ళి లోపల పెట్టుకుంటుంది. ఇట్లా గడ్డి అంతా ఇక్కడ వేసేసిన కదా, వేసేసినాక ఇక్కడ పెట్టినట్టుంది పిట్ట, మళ్ళీ పగిలిపోయింది. మళ్ళీ ఇట్లా అంతకు దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే నేను ఇప్పుడు ఎండాకాలం కదా, మొత్తం పెట్టుకుంటా, చెట్లలో పెడతాను. ఎన్ని చెట్లకు వస్తే అన్ని చెట్లకి కాయలు కాలే. డ్రాగన్ చెట్టు అయితే చాలా పెద్దగా అయినాయి, అన్ని పెద్దగా అయినాయి. ఇది మే నెలలోనే కాయలు వస్తాయి. నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఒక 2-3 బకెట్లలో మళ్ళీ కింద వర్మి కంపోస్ట్ చేసిన మట్టి ఉంది కదా, అందులో ఈ ముక్కలన్నీ పెట్టుకుంటా. ఇవి ఎక్స్ట్రా వచ్చినాయి కదా, ఇదొకటి ఇవన్నీ పెట్టుకుంటే చాలా పనులు అవుతాయి. ఈ రాధమ్మనరు చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో కదా, మొత్తం వచ్చినాయి, పైదాకా వచ్చినాయి, మొత్తం నిండా వచ్చినాయి. ఇక ఎంత మంచిగా నడుతున్నాయి కదా ఫ్లవర్స్ అన్నీ. ఇంకా పైకి పాకిస్తే వస్తుంది. ఇదంతా ఉంది కానీ పైన ఏం లేదు. ఇట్లా కట్టాలి కానీ ఇట్లా వదిలేసిన నేను. ఎంత బాగున్నాయి కదా, మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి చెట్టుకి. ఇంకా ఇందులో రాణి పింక్, వైట్ రెండు ఉన్నాయి, బాగుంది. నిన్న పిట్ట ఇక్కడికే వచ్చి చూసింది కదా, అందుకని ఇక్కడనే పెడుతున్నా. అదేమో వెతుక్కుంటా ఉంది. ఇప్పుడు ఈ గడ్డి కూడా దానికి కనబడుతుంది. ఇక్కడ కొన్ని ఇత్తులు వేస్తా, బియ్యం ఇత్తులు, కొన్ని బియ్యం అయితే ఇక్కడ వేస్తా. ఇంక దీనికి ఏం వేరేది అరేంజ్ చేయడానికి ఏం లేదు. ఇట్లా అయితే పెడతా. హ్యాంగ్ చేయొచ్చు కానీ హ్యాంగింగ్లో ఉంటుందో ఉండదో, మళ్ళీ గుడ్లు పెట్టినాక పడిపోతే కష్టం కదా. ఇట్లయితే పెట్టిన. లోపల గుహలాగా మంచిగా ఉంది, మొత్తం గడ్డి పెట్టేసిన. అది లోపల కూర్చొని పెట్టచ్చు గుడ్లని. ఏదో వాటి నా ప్రయత్నం నేను చేస్తున్నా. అది నిన్నంతా తిరిగింది, మీకు చూసిండ్రు కదా నిన్న వీడియోలో, అందుకని ఇది పెట్టిన. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.